హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. మాకు బిర్యానీ తినాలని అనిపించినప్పుడల్లా ఇంట్లో ఎలా ఈజీగా సింపుల్గా చేసుకుంటామండి. మసాలాలు అవి ఎక్కువ యూస్ చేయకుండా. ఈ వీడియో అయితే ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే మసాలాలు అవి ఎక్కువ తినే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని చికెన్ అది నీట్గా కడిగి పెట్టుకున్నాను. చికెన్ శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. తర్వాత సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి వేయించుకుంటున్నాను. పక్క స్టవ్ మీద బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి అలాగే మసాలా దినుసులన్నీ బిర్యానీ సరుకులు వేయిస్తున్నాను. అందులోనే టమాటో ఒక టమాటో, క్యారెట్, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. వచ్చేసి బిర్యానీ సరుకులు అన్నీ వేస్తాను సింపుల్గా. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు వేసి తర్వాత బిర్యానీ సరుకులు వేసి ఇందులోనే పెట్టు టమాటో ఉల్లిపాయలు వేసిన అనమాట. అలాగే 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఘాట్లు పెట్టేసి వేస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఇంకేంటి ఫ్రెండ్స్, ఏదైనా మాట్లాడి లెక్కలు పెట్టుకోవాలి. పెడతాం ఇంక ఇందులో ఏమీ ఇట్లా సింపుల్గా బగారా. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇందులో శుభ్రం చేసుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకో పక్క బిర్యానీ మసాలాలు కూడా వేగిపోయినాయి. క్యారెట్లు అవన్నీ మగ్గిపోయినాయి. అందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల రైస్కి 5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంటే ఇది నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను. దానికి సరిపడా వాటర్ వేస్తున్నాను అనమాట. అందులోనే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే బిర్యానీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. రెండాటిలో వేసి చికెన్ బాగా మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలి. ఇంతలో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు అంతే. ఈ రెండాటికి ఇదే మసాలా యూజ్ చేస్తాను. బిర్యానీలో సరిపడా ఉప్పు. అవును, అంతే ఫ్రెండ్స్. మూత పెట్టాను. వాటర్ మరిగిన తర్వాత రైస్ యాడ్ చేస్తాను అంతే. చికెన్ అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో తగినంత కారం వేస్తున్నాను. మేమైతే తక్కువ తింటాం కారం. రోజు నువ్వు ఎంత తింటావు? తక్కువ తింటావు కారం, ఎక్కువ తింటావా? సాల్ట్ వేసానండి, కొద్దిగా తగినంత సాల్ట్. వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసి ఉడకనిద్దాం.
మూత పెట్టేస్తున్నాను. ఓకే, రెండు ఉడుకుతాం. దంచి ఇందాక చూపించాను కదా, ఆ మసాలా దంచేసి వేస్తున్నాను అన్నమాట. చూసారా ఇలా మరిపోయింది. లేదా వచ్చేసేసి కొంచెం అంతా మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి వారికి జలుబుగా ఉందన్నారు, ఉందని రైస్ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇస్తాను. బిర్యానీ తినాలనిపించినప్పుడల్లా ఇలాగే సింపుల్గా వచ్చేసేసుకుంటాము. ఇంకేం యాడ్ చేసుకోం. బగారా రైస్ లాగా వచ్చేసి అంతే ఫ్రెండ్స్. ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే. బిర్యానీ రెడీ అయిపోద్ది. ఉడకనిస్తే సరే. వేస్తున్నానండి మసాలా. ఇందాక నూరిన మసాలా బిర్యానీలో వేసిన కదా, అదే ఇంట్లో చికెన్లో కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, చికెన్ ఇంకా ఎగిరిపోతే రెడీ అయిపోయినట్లే అని ఫైనల్. కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం. చేసుకుంటారో నాకు తెలియదు. నేనైతే ఎక్కువ మసాలాలు అవి యూజ్ చేయను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చూసారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. చెప్తే నమ్మరు. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. చికెన్ అలాగే బిర్యానీ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.